వీణ్ణి నేను ఏమైనా చేసేస్తే ఇంకా రేపు పొద్దున్న నేను ఉన్నానని ఎందుకు నమ్ముతుందిరా లోకం? అందుకని ఇప్పుడు నేను ఉన్నానని నమ్మాలంటే వీడిని నా కోసం రక్షించాలి, వాడి కోసం కాదు. వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి భక్తులు బంధిస్తారు, ఆయన ఏమీ చెయ్యలేని స్థితికి తీసుకొస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు అంటాట, వీడు ఒకప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు ఇంత భక్తి తత్పరుడయ్యాడు, నా పాదములు పట్టుకున్నాడు, నేను ఎలా వేయని శిక్ష అంత శిక్ష వెయ్యను. ఏం చేస్తానో తెలుసా? వెయ్యకపోతే పాపం పోదు. కాబట్టి ఏం చేయాలి? వాడికి 35 మార్కులు రాకపోయినా 10 మార్కులు మోడరేషన్ ఇచ్చామని చెప్పి 25 మార్కులకి పాస్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేయడమే. కాబట్టి ఏం చేయాలి? ఒక్క పని చేసేస్తాను, వాణ్ణి ఇవాళ పాము కరిచేయాలి, ఓ గండు చీమతో కరిపించేస్తాను. విషం ఎక్కిందా లేదా, దురద పెట్టిందా లేదా, అబ్బా అన్నాడా లేదా, ఇలా 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 తుడుచుకున్నాడా లేదా, ఏమిటంటే అలా తుడుచుకుంటున్నారంటే ఇంత కండచీమ కుట్టేసిందో చూడు ఎంత దొద్దు ఎక్కిందో అంటాడు. వాడికి తెలుసా ఈశ్వరుడు పాము కుట్టకుండా చేశాడని? వాడు బాధపడుతూ కూడా శివ 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 అంటూనే ఉంటాడు. ఇది నమఃశివాభ్యాం అశుభాపహాభ్యాం. శంకరాచార్యులు వారు ఉమామహేశ్వర స్తవం చేశారు. అందులో నమఃశివాభ్యాం సరసోత్సవాభ్యాం సమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణీనార్చిత పాదుకాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అంటూ నమఃశివాభ్యాం అశుభాపహాభ్యాం అంటారు. రావలసినటువంటి అశుభాన్ని తీసేసి దాని స్థానంలో చాలా తక్కువ కష్టాన్ని మాత్రమే ఇచ్చి రక్షించగలిగినటువంటి శక్తి కలిగిన వాడెవరో వాడికి శివుడని పేరు. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు కేవలం శివుడే ఇటువంటి వాడు, విష్ణువు కాడని నేను చెప్పట్లేదని మీరు గుర్తుపట్టుకోవాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను తీసేసి ఆపదల స్థానంలో మనకి సుఖములను ఇచ్చేవాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన ఎవరయ్యాడు? శివుడేనా అయ్యాడు? అందుకే శివుడు అవుతారు. ఎలా అవుతారంటే ఇదిగో ఇలా చేసి, అది ఈశ్వర స్థానము. అందుకని వాళ్ళకి ఈ పేర్లతోటి పై రూపాలతోటి వాళ్ళకి గొడవలేమి ఉండవు. అది అది నిర్గుణ నిరంజన నిర్వికార నిత్యశుద్ధ బుద్ధ చైతన్య తత్వంగా అలా నిలబడి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ పై పటాటోపానికి వేషాలకి అల్లరబడిపోవడం అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు లోకంలో. కాబట్టి శివ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన పాదములను ఎవరు పట్టుకున్నారో వాళ్ళు చేసుకున్నటువంటి పాపము అనుభవములోకి వచ్చి వాళ్ళు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడవకుండా చూస్తాడు. మీకు అందుకే పెళ్లి చేస్తే గౌరీ తపస్సు చేయిస్తారు. ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఆడపిల్లతోటి ఒక్కటే కారణం. అన్నిటికన్నా ఆడపిల్ల జీవితంలో అత్యంత క్లేశం ఏమిటో తెలుసా అండి? భర్త యొక్క కితాబు పుచ్చుకోలేకపోవడం. భర్త దానికి ఏమీ రాదండి, దానికి ఏమీ రాదండి, దాని మోహం అంటూనే ఉన్నాడు అనుకోండి, ఆమెను ఎంతమంది పొగిడినా ఆమె జీవితానికి తృప్తి ఉండదు. అదే ఎంత చేతకానిదైనా భర్త హృదయంలో స్థానం పొందిందనుకోండి, ఆమె పూజనీయ అవుతుంది లోకమంతటి చేత. అమ్మో ఆయనకి పరమ అనురాగం ఆవిడంటే, ఆవిడ జోలికి వెళ్ళడమే అంటుంది. అందుకే మనకు ఒక సామెత చెప్తుంటారు పెద్దలు, ఏదో మొగుడు చెయ్యని ముద్దు అత్తవారు పెట్టనటువంటి గొప్ప లోకంలో రావు అంటారు. భర్త దగ్గర ఆ స్థానాన్ని పొందాలి. ఒక్కసారి శంకరుడు అన్నాడు నోరుజారి, ఆయన తెల్లగా ఉంటాడు, ఆవిడ నారాయణి, నారాయణుడి చెల్లెలు కదండి, మరి అన్నయ్య గారి పోలిక, నల్లగా ఆవిడ ఉంటుంది, ఆవిడ నల్లగా ఉంటుంది, ఈయన తెల్లగా ఉంటాడు. ఆయన ఒకసారి పాపం అసలు మా స్వామికి పరిహాసాలు ఆడడం రాదు, ఆయన ఎందుకు అన్నాడో కర్మకాలం రోజుని ఇలా చూసి కాళీ అన్నాడు. కాళీ అంటే నల్లనిదానా అన్నాడు. ఆవిడ ఇలా చూసింది, ఎప్పుడు అలా అనలేదు, ఎంతో ప్రేమగా పిలిచేవారు ఉమా శైలజ, అలా అనేవారు కాళీ అని ఓ వెటకారం నవ్వు నవ్వారు. కాస్త నోరు ఈ చివరి నుంచి పక్కకెళ్ళింది. అంటే తెల్లని వాణ్ణి నేను, నల్లని దానివి నువ్వు అన్నారని ఆపాటి పరిహాసాన్ని తట్టుకోలేక ఆమె యోగాగ్నిలో పడి తెలుపు పసుపు ఎరుపు రంగులతో కూడినటువంటి ప్రకాశిస్తున్న తత్వంతో ఎడమ తొడ మీద కూర్చుని, నీ తెల్లటి పాలిపోయిన తెలుపు గొప్ప, నా రంగు గొప్ప అంది. గౌరవర్ణంతో వచ్చి కూర్చుంది. గౌరీని ముక్కు మీద వేలేసుకున్నాడు. కాళీ అన్నందుకు ఇంత ఉద్ధత అంటే మీ మనసులో ఆపాటి నా మీద తగిన దానను కానన్న మాట కూడా నేను అంగీకరించలేను.
అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తే పార్వతీదేవిని పొంది పరమశివుడు గొప్పవాడా, పరమశివుణ్ణి పొంది పార్వతీదేవి గొప్పదా? ఆయన తీర్పు చెప్పలేదు. ఆయన అన్నారు కళాభ్యాం చూడాలంకృత చతి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం. అమ్మా నీ తపస్సుకు ఫలం ఆయన తపస్సుకు ఫలం నువ్వు, ఇద్దరు ఒకరికొకరు సరిపోయారమ్మా అన్నారు. లేనిపోని గొడవ నాకెందుకే? ఆవిడ జోలికెడితే ఆయనకు కోపం, ఆయన జోలికెడితే ఆవిడకు కోపం. పరాశర భట్టర్లని వైష్ణవ సంప్రదాయంలో ఆయన శ్రీగుణరత్న కోశం చేశారు. ఆయన దెప్పి పొడిచారు శ్రీ మహావిష్ణువుని. శ్రీయశ్రీహి అంటూ నువ్వు కంచుక శతం, ఎప్పుడు రాక్షసులు వస్తారో అని 100 కవచములు కట్టు కూర్చుంటాట ఆయన శ్రీ మహావిష్ణువు. ఎప్పుడైనా దేవతలకు కాని భక్తులకు కాని ఆపదొస్తే వెళ్ళి యుద్ధం చేయాలి, మరి స్థితికారుడు కట్టు కూర్చుంటాట. ఇన్ని కవచములు కట్టు కూర్చుంటే శత్రువులు వచ్చి బాణములు వేస్తే ఆయన యొక్క కవచములు పిట్లిపోయిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన 100 కవచములు పిట్లిపోయి కింద పడిపోయాడు. ఎప్పుడోటో తెలుసా అండి, ఆయన దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేశాట ఒక ఆయన. ఈయన పొంగిపోయాట, ఇలాగా పొంగిపోతే ఈయన 100 కవచములు పిట్లిపోయి కింద పడిపోయాట. చూసుకోలేట 100 కవచములు కింద పడిపోయాయని, అంత పొంగొచ్చింది. ఈశ్వర స్ఫుటతు భుజయోహ కంచుక శతం అన్నారు పరాశర భట్టర్లు. నీ 100 కవచములు పిట్లిపోయాయి, నిన్ను స్తోత్రం చేస్తే కాదు, మా అమ్మని స్తోత్రం చేస్తే. అనుకలతను కాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజ శాఖా శ్రీ సఖానోక హద్భి స్తననయనగుళుచ్ఛస్పార పుష్పద్విరేపారచీతు మై లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అంటారు అందులో ఆయన. కాబట్టి అలా లక్ష్మీనారాయణోపాసన చేస్తారు ఆయన. కనుక మీకు వస్తున్నటువంటి అశుభాన్ని, మీరు చేసుకున్నటువంటి పాపము దురితముగా మీకు బ్రహ్మాండమైనటువంటి కష్టాన్ని ఇచ్చేసే సందర్భంలో మీరు ఇప్పుడు శివశివ 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 అంటూ ఆయన పాదములు పట్టుకున్న కారణాన్ని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఏడవకుండా చేసి చెప్పను కూడా చెప్పకుండా నువ్వు నాకు ఓ పటికి బెల్లం మొక్కన్నా పెట్టు, నీకు ఎంత ఉపకారం చేశానని ఆయన ఏం అడగడం. మీరు పట్టుకున్నారు కాబట్టి మీకు తెలియని కూడా తెలియదు ఆయన చీమతో కనిపించాడు, ఇవాళ పాముతో కనిపించలేదని. ఒక్కొక్క రోజును చూడండి, అకస్మాత్తుగా ఏదో తగులుతుంది, తెగుతుంది, నెత్తురు వస్తుంది. అంటే ఆ రోజున శరీరము తెగి నెత్తురు ధారలుగా కారవలసినటువంటి పరిస్థితి ఏదో ఉంది. కానీ ఆయన ఏదో దీక్షలో ఉన్నాడు, ఆయనకి ఏదో ఒక భగవత్ కార్యంలో నిమగ్నం అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి శరీరములోంచి నెత్తురు ఏరులా కారకూడదు, ఆయన హాస్పిటల్లో వెళ్ళి పడిపోకూడదు, ఆయనకి కట్లు కట్టకూడదు. కాబట్టి పడిపోతాడు, చిన్న దెబ్బ తగులుతుంది, నెత్తురు కారుతుంది, కట్టుకోడు, హాస్పిటల్కి వెళ్ళడు, ఏమీ చేయడు, ఎప్పుడు ఏం చేస్తున్నాడో అది చక్కగా చేసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు పడిపోవడం జరిగింది, నెత్తురు కారడం జరిగింది, బాధపడడం జరిగింది, కానీ ఆయనకి మాత్రం ఏ ఉపద్రవం రాలేదు. ఇది చేసిన వాడు ఎవరో తెలుసా అండి? శివుడు. కాబట్టి శివ శివ, ఇది శివం, శ్రేయం, భద్రం, శివం, మంగళం. మంగళం అంటే ఏమిటో తెలుసా అండి? సుఖము అని మీకు దేని వలన అనిపిస్తుందో, అంటే వేదం అంగీకరించిన సుఖాలు స్మండే. వేదం అంగీకరించిన సుఖాల గురించి నేను మాట్లాడినా. వేదము అంగీకరించినటువంటి సుఖములు ఏవున్నాయో అవి మీరు పొందడానికి కావలసినటువంటి యోగ్యతని ఈశ్వరుడు కల్పిస్తే దానికి మంగళం అని పేరు. అంటే ఓ ఉదాహరణ చెప్పాలి అని అనుకోండి, నేను నా ఇంట్లో పూజ గది ఏసీ చేయించుకుందాం, నేను చదువుకునే గది ఏసీ చేయించుకుందాం అని నేను అనుకోలేదు. కానీ శివ సంకల్పమస్తు, ఈశ్వరుడికి కలిగింది. వీడు పాపం ఓహో చెమట్లు తుడుచుకుంటూ ఆ చదువుకుంటుంటే చెమట అంతా పుస్తకాల మీద పడిపోతూ అది తుడుచుకుంటూ రమించిపోతూ, అయ్యో నాకు ఏసీ కూడా ఈశ్వరుడు ఇవ్వలేదు, ఇన్నాళ్ళ నుంచి నేను ఇవన్నీ చదివి ఇంత మురిసిపోతున్నాను, ఏమిటో నన్ను కరుణించలేదని అనుకుంటాడేమో వీడని. అసలు ఆడు అనుకోకపోయినా ఆయనే తెచ్చి ఓ ఏసీ బిగింపించేశాడు. నువ్వు కొనలేదు, నువ్వు తేలేదు, కానీ ఏసీ మాత్రం వచ్చి కూర్చుంది గదిలో. ఇది కళ్యాణం. జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం పక్కన పెట్టండి. మీకు సుఖమును కల్పించగలిగినటువంటి వస్తువులు మీ ఇంటికి వచ్చి చేరుట, ఇది కళ్యాణం. వస్తువు వచ్చి చేరింది, కానీ మీరు కాని ఏసీలో పడుకున్నారో వెంటనే మీకు పరిశం పడుతుంది. ఉపన్యాసాల మాట దేవుడికి ముక్కు తుడుచుకోవడం సరిపోతుంది అన్నారు అనుకోండి డాక్టర్ గారు, ఇంకా అది నాకేమైనా అనుభవంలోకి వస్తుందా? ఇంటికి వచ్చిన వాడు ఎవడో పడుకోవాలా, అది ఎప్పుడు వేసుకోవట్లేదు, కాస్త మీరన్నా వేసుకు పడుకోండి అని బతిమాలాలి. కాదు, మంగళం అంటే వస్తువు చేరడం, కళ్యాణం అంటే అది మీకు అనుభవైక వేద్యం అవడం, దాన్ని మీరు అనుభవించగలగడం. మంగళం, కళ్యాణం,
శుభం. శుభం అంటే ఏమిటో తెలుసా అండి? ఏ సుఖమును మీరు అనుభవించారో దాని వలన ఇప్పుడు ఇక్కడ మీరు సంతోషాన్ని పొందడమే కాకుండా దీర్ఘకాలమునందు మీకు అదొక గొప్ప ప్రయోజనమును చేకూర్చుట. అంటే నీ మాట ఏమిటో అయోమయంగా ఉందయా అంటారు మీరు. నేను కనిపెట్టగలను. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు ఏసీ ఉంది మీరు చదువుకునే గదిలో. ఇప్పుడు మీరు ఏసీ ఉంది కదా అని ఇంకా మీరు అక్కడ దుప్పటి వేసు పడుకోవడం మొదలెట్టారనుకోండి, అది శుభం కాదు. కళ్యాణమే కానీ శుభం కాదు. ఇప్పుడు మీరు అబ్బా ఇంకా నాకు ఇప్పుడు వేడిగా ఉంటే ఏమిటి, ఇంకోలా ఉంటే ఏమిటి, హాయిగా చదువుకుంటాను కూర్చుని, చల్లగా కూడా ఉంది, ఇంకా నాకు ఇంతకన్నా కావలసిందే ఉందని మరింత రమించిపోయి చదువుకుంటున్నారు, ఇంకా బాగా చదువుకోగలుగుతున్నారు. ఇది శుభం. దీర్ఘకాలమునందు మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఇంకొంచెం గట్టి పునాది పడుతోందా పట్టలేదా? ఇప్పుడు ఆ సుఖమును పొందడం వల్ల దీర్ఘకాలమునందు అత్యంత ప్రయోజనమును పొందుట. యజమాని ఇంటి వస్తువు దేన్నైనా అలాగే వాడుకోమని చెప్పింది శాస్త్రం. అందుకే ఇది ఎక్కడ ప్రారంభమో తెలుసా అండి? బ్రహ్మచారికి ఇవేం లేవుగా. బ్రహ్మచారి ఇవన్నీ చేయకూడదు. అసలు బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు, తలకాయ దూకోకూడదు, అద్దము చూసుకోకూడదు. ఓ శిఖ పెట్టుకుని గురువు గారు వెళ్ళి భిక్షాటన చేసి పట్టుకురారా అంటే ఆ పట్టుకొచ్చిన అన్నం గురుపత్ని ఏది పెడుతుందో అది తినడం అంతే. ఇంకా వాడికి సుఖం అన్నమాట ఏది? వానప్రస్థు ఉన్న సుఖాలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు, రాజ్యానికి ప్రభు అయినటువంటి వాడే స్వచ్ఛందంగా యవరాజ్య పట్టాభిషేకం చేసి అడవిలు గడిపాడు కాబట్టి ఆయనకి సుఖం లేదు. సన్యాసి చెప్పనే అక్కర్లేదు. కాబట్టి ఇంక సుఖం అన్న మాట ఎవరికి? గృహస్థుకే. గృహస్థుకి సుఖం ఎప్పుడు వచ్చింది అసలు? బ్రహ్మచారి గృహస్థ అయితే కదండి సుఖం అన్నది ప్రారంభం. ఇంకా అందుకని అసలు సుఖాలకి ప్రారంభ సుఖం ఎక్కడుంది? భార్య పక్కకి రావడంలోనే ఉంది కదూ. భార్యాస్థానాన్ని పూరిస్తే సుఖము ప్రారంభమైంది. ఇప్పుడు సుఖమన్నది దీర్ఘకాలిక ప్రయోజనానికి భార్య ఎలా పనికొచ్చింది? శరీరమునందు మనస్సునందు పటమరించినటువంటి కారణం అధార్మికమైనటువంటి మార్గములో వెళ్లకుండా ధార్మికమైన మార్గంలో కామాన్ని తీర్చుకోవడానికి పత్ని యోగ్యమై ఆమెయందు పితృరుణం తీర్చుకోవడానికి కొడుకుని కని ఆమె చెయ్యి పట్టుకుని యజ్ఞము యాగము చేసి ఈశ్వర మార్గంలో ప్రస్థానం చేసి ఈ సుఖములు సుఖములా అన్న భావనతో వైరాగ్యమును పొంది వానప్రస్థానికి వెళ్ళి తరించడానికి భార్య పనికొచ్చిందా పనికిరాలేదా? సుఖస్థానములో ముందు వచ్చి కూర్చున్న భార్య ఈ సుఖమును కొనసాగించడంలో కొడుకునిచ్చింది, కూతురునిచ్చింది, కన్యాదానం చేయించింది, వంశాన్ని పెరిగేటట్టు చేసింది, నీకు పితృరుణం తీరేటట్టు చేసింది. నీ పక్కన కూర్చోవడం వల్ల యజ్ఞం చేశావు, యాగం చేశావు, చండీ హోమానికి పూర్ణాహుతి చేశావు, ఆవిడ ఉండబట్టే కదా చేశావు. ఇప్పుడు ఆవిడ నీకు సుఖాన్నిచ్చినా, వంట చేసి పెట్టినా, ఆవిడ నీకు పక్కనే కూర్చున్నా, ఆవిడ నీ కామసుఖాన్ని తీర్చడానికి హేతువైనా ఆ సుఖము దీర్ఘకాలమునందు దేనికి పనికొచ్చింది? ఈశ్వరుణ్ణి చేరడానికి పనికొచ్చింది కదండి. గృహస్థాశ్రమ ప్రవేశం భార్యా స్వీకారమే. ఆ కోణంలోనే మిగిలినవి కూడా చూడాలి. అలా చూడడం చేత కాకపోతే భార్యాస్థానం దగ్గర నుంచి అన్నిటినీ భ్రష్టత్వం పట్టించుకుంటాడు గృహస్థు. అలా భ్రష్టు కాకుండా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తనకి కలిసొచ్చినటువంటి వాటన్నిటినీ వాడుకుని ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి బుద్ధి లోపల ప్రచోదనమై ప్రస్థానం ఎవడు చేస్తాడో వాడు శుభ పరంపరలు పొందినవాడు. అందుకే మన వాళ్ళు వ్రతం చేస్తున్నామండి అన్నారనుకోండి, అక్షతలేసి వ్రతం సువృతమస్తు, ఇది శుభప్రదమగుగాక, ఈ వ్రతము నీకు దీర్ఘకాలమునందు ఉపయుక్తమగుగాక, ఇది శుభం. క్షేమం. క్షేమం అంటే ఇవన్నీ ఎవరిస్తారో తెలుసా అండి? మీరు అలా తరించగలిగిన స్థితి ఎవరి నుండి వస్తుంటుందో ఆయన్ని శివుడని పిలుస్తారు. అసలు నా మొహం శివాష్టోత్తరం 30 అంటే బెంగ పెట్టుకోకండి, 108 చెప్తాను. 30 రోజులు శివనామం చాలండి. శివనామమే 30 రోజులు. అప్పై దీక్షితర్ వారు ఏం చెప్పారు దాని గురించి అన్నది ఒక రోజు. అలా 30 రోజులు శివనామం ఒక్కటే చాలు. అది శివాష్టోత్తరం చెప్తానండం పేరాశ. 108 నామాలు చెప్పడం ఏంటంటే 30 రోజుల్లో చాలా అన్యాయం. అది 6 బంతుల్లో 37 రన్స్ కొట్టమని అడిగినట్టుగా ఉంటుంది. అది అంటే నేను చెప్పనని కాదు, చెప్తాను. చెప్పడం ఏముందండి, వాళ్ళే చెప్పేస్తాను 108 నామాలకు అర్థం. అది పెద్ద విశేషమా ఏమి? కాబట్టి శివ మీకు క్షేమకారకుడు. ఎవరు క్షేమాన్ని ఇస్తారో తెలుసా అండి? క్షేమం అని రాస్తారు పైన. ఉత్తరం రాస్తే పైన క్షేమం అంటారు.
క్షేమం అంటే ఏమిటో తెలుసా అండి అర్థం? ఏవి ఉండాలో అవి ఉన్నాయి, ఏవి ఉండాలో అవి ఉండి ఎలా ఉండాలో అలా ఉన్నాయి. అది క్షేమం. కేవలం ఉన్నాయి. మీకేమైనా ఉపయోగం ఉందా? వాడు ఏవేవి చేయకూడదో అవన్నీ చేస్తున్నాడు. తండ్రి గారు 50 కోట్ల ఆస్తి ఇచ్చాడు, వీడికి 3 కోట్లు అప్పు వచ్చింది. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఏమైనా ఉపయోగం ఉందా? 7 తరాల కింద పడిపోయి వాడు చేసిన తప్పుడు పనులకి ఏమిటి వాడు ఉండి ప్రయోజనం? అది కాదు. ఉండి ఎలా ఉండాలో అలా ఉండేటట్టు నడిపించగలిగిన బుద్ధి ప్రచోదనం ఇయ్యగలిగినటువంటి పరమాత్మ యొక్క స్వరూపమునకు శివ అని పేరు. ఏది నీకు వద్దంటే మానే శివుణ్ణి శివ అనకు. ఇవి వద్దని అనగలడా ఎవరైనా? బ్రహ్మచారి కాని, సన్యాసి కాని, వానప్రస్థు కాని, గృహస్థు కాని నాకు శివనామం అక్కర్లేదని చెప్పగలడా? అక్కర్లేదన్నాడంటే ఇవేవి నాకు అక్కర్లేదని గుర్తు. కాబట్టి శివ అన్న దానికి తాత్పర్యం తెలిస్తే నాకు శివ అన్న నామం అక్కర్లేదనగలిగిన మొనగాడు లోకంలో ఉండడు. కాబట్టి క్షేమం, కుశలం. కుశలం అంటే ఏమిటో తెలుసా అండి? కేవలం ఉండడం కాదు, కేవలం మీరు చదువుకోవడం కాదు, కేవలం మీరు ఎక్కడికో వెడుతుండడం వస్తుండడం కాదు, మీకు ఒక సత్పురుషుడితోటి సహవాసము కలిగిందా, నిరంతరము పరమేశ్వర చింతన కలిగినటువంటి ఒక మహానుభావుడితో మీకు స్నేహం ఉందా? నీ ఐశ్వర్యం అంతా పోయినా పర్వాలేదు, ఆ స్నేహాన్ని మాత్రం వదలకు. అది నిన్ను తరతరాలు కాపాడేటట్టు చేస్తుంది. ఆయన నిన్ను తనతో పాటు ఆ ప్రస్థానంలో నడిపించుకుంటాడు. ఎప్పుడు వదిలిపెట్టేస్తారో తెలుసా అండి? ఒక్క కారణానికే వదిలిపెట్టేస్తారు. వచ్చేది ఉపన్యాసానికి, చేసే విచారణలన్నీ అక్కర్లేని విషయాల మీద. ఇంతకుముందు ఎవరొచ్చారు, ఇప్పుడు ఎవరు రాలేదు, గురువుగారు అమ్మాయికి పెళ్ళైతే గురువుగారి వియ్యాలారికి ఆస్తి ఎంతుంది, ఇలాంటివి విచారణ చేయడానికి ప్రయత్నం చేయడం పరమేశ్వరుడిచ్చినటువంటి సత్పురుష స్నేహాన్ని తనంత తాను దూరం చేసుకోవడం. నువ్వు దేనికి కలిశావో ఆ మార్గంలో నిలబడే ప్రయత్నం చేయి. నీకు అక్కర్లేని వాటిలో నీ వేలు పెట్టకు. పెట్టకుండా ఉంటే సత్పురుషులతోటి సహవాసము నిలబడుతుంది. సత్పురుష సహవాసం నిలబడడానికి హేతువేది? సత్తు గురించి మాట్లాడటమే. ఈశ్వరుడు గురించి మాట్లాడు, ఈశ్వరుడు గురించి విను, ఈశ్వరుణ్ణి స్మరిస్తుండు, అంతే. అప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకుంటే సత్పురుష సహవాసం కలిగితే వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? నాకు ఆయన బాగా తెలుసండి, ఆయన నేను అంతేవాసిని, ఆయనకి నేను అంతేవాసిని అని మీరు చెప్పుకున్న రోజున మీరు ఒక పొరపాటు చేయడానికి భయపడతారు. ఎందుకో తెలుసా అండి? మీకు ఒక ముద్ర ఉందనుకోండి, నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి గొప్ప అనుమాయిని అని నాకు పేరు వచ్చిందనుకోండి లోకంలో, నేను సంధ్యావందనం చేయకుండా ఉండడానికి చాలా భయపడిపోతాను. ఎందుకు భయపడిపోతాను? నేను సంధ్యావందనం చేయలేదు అని గ్రహిస్తే నన్నేమనకపోవచ్చు, ఏమయ్యా పరమాచార్య స్వామి సంధ్యావందనం గురించి అంత గొప్పగా చెప్పేవారు కదా, మరి నువ్వు సంధ్యావందనం చేయలేదే ఈ పూట, నేను పరమాచార్య స్వామి వారికి అంత భక్తుడిని ఇంత భక్తుడిని అంటావు, సంధ్యావందనమే చేయలేదు అంటారేమోనన్న భయానికైనా సంధ్యావందనం చేస్తాం. అవునా కాదా? రామకృష్ణ పరమహంస ఇదే చెప్తారు. సత్పురుష సహవాసం ఎటువంటిదంటే ఏనుగు పక్కన వెళ్ళేటటువంటి మావటి చేతిలో పట్టుకున్నటువంటి అంకుశం లాంటిది. ఏనుగు తొండానికి ఉన్న లక్షణం ఏమిటి? ఇలా ఎత్తి కొమ్మ విరుస్తుంది, ఇలా ఎత్తి పాదులాగుతుంది, ఇలా ఎత్తి ఇంకోటి. శృంగేరిలో నేను ఒకసారి చూశాను, ఒక ఏనుగు ఆ స్త్రీలు అలా వెళ్ళిపోతుంటే వాళ్ళ కొప్పులో పువ్వులు లాగుతుంటుంది. అది పక్కన మావటి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అంటాడు, ఇలాగా తొండం దింపేస్తుంది, మళ్ళీ 4 అడుగులు వేస్తుంది, మళ్ళీ తొండం ఇలా అవుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపేస్తుంది. పక్కన మావటి ఎంత బలంగా, ఏనుక్కన్నా బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క అంకుశం దెబ్బకి తొండం నింపిందండి అనడానికి ఏనుగు ఎంత ఉంటుందో ఆయన ఎంత ఉంటాడు. అంత బలమున్న ఏనుగు తనంత తాను కట్టుబడింది మావటి యొక్క అంకుశానికి, మావటికి తప్ప. నిజానికి ఏనుగు తలుచుకుంటే మావటిని తొండంతో తొట్టు చుట్టే అవతలికి విసిరేయగలదు, కాలు కింద పెట్టి తొక్కేయగలదు. కానీ తనకి ఎన్ని రకాల బలాలున్నాయని మీరు అనుకుంటున్నారో అన్నిటినీ పక్కన పెట్టి మావటికి లొంగిపోయిన ఏనుగు పూజనీయతని పొందుతుంది, ఈశ్వరుణ్ణి తల మీద పెట్టుకుంటుంది. అడవిలో తిరిగేటటువంటి ఏనుగు, క్రమశిక్షణ లేని ఏనుగుని తీసుకొచ్చి వెంకటాచలంలోనో లేకపోతే తిరుత్తణిలోనో అరుణాచలంలోనో ఈశ్వరుడు యొక్క ఊరిరిగిం పెడుతుంటే దాని ముందు ఏనుగుల్ని నడిపించారు. వాటిని వేటిని నడిపిస్తారు? మావటి మాటకి లొంగే ఏనుగే ఈశ్వరుణ్ణి తల మీద పెట్టుకుంటుంది గురువాయూరులో.
గురువు గారి మాటకి సత్పురుషుడి యొక్క మాటకి తనంత తాను అహంకారమును మీరు పొందడానికి ఎన్ని హేతువులు మీకున్నాయో అన్నిటినీ పక్కన పెట్టి మీ అంత మీరు లొంగిపోవడం అలవాటైతే మీకు సత్పురుష సహవాసం చేత మీరు ఎలా ప్రవర్తించాలో అది మీకు అలవాటు అవుతుంది. కనీసం అయ్యో ఆయనతో ఉంటున్నాం ఇలా చేస్తే బాగుంటుందా అని మీరు చేయకుండా ఉంటారు కదండి. ఇది కుశలం. అలా ఉండడానికి కావలసినటువంటి సత్పురుష సహవాసం నీ జీవితంలో ఏమైనా దొరికిందా? నువ్వు ఆయనతో కలిసి ఉండడం ఒకెత్తు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలవడం ఒకెత్తు. ఆయన నిన్ను గుర్తుపడతారా? అంతమందిలో చూడగానే ఆప్యాయంగా పలకరిస్తారా? నీ జీవితంలో నీ జీవకోటి యాత్రలో నువ్వు ఒక పెద్ద మెట్టు పైకెక్కి నించున్నట్లు గుర్తు. ఆ పాటి పరిచయం ఉందిగా, చాలు నీ జన్మకి. ఈ స్థితి నిలబెట్టుకోవాలంటే చాలా జాగరూకతతో ఉంటే అంతేవాసివి కాగలవు. అంటే మనస్సులో జ్ఞాపకానికి ఉంటావు. ఈ స్థితిని నువ్వు పొందుతూ ఉంటే కుశలం. ఇది ఎవరిస్తారు ఇటువంటి అభ్యున్నతిని? అంటే నీకు రాకపోయినా వచ్చినవాడు ఒకడు ముందు నడిస్తే వాడు చేయబట్టుకుంటే నువ్వు అదే పొందుతావు కదండి. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి పడుకున్నవాడు ప్రత్యేకంగా తిరుపతి వెళ్ళక్కర్లేదు, తెల్లారేపటికి తిరుపతిలోనే ఉంటాడు. ఎందుకంటే శేషాద్రి తిరుపతి వెళ్ళింది కాబట్టి. సత్పురుషుడి చొక్కా పట్టుకున్నవాడు సత్పురుషుడు చేరిన చోటికే చేరుతాడు. ఎందుకు చేరుతాడు? అథవా కొంత దూరమైనా చేరిపోతాడు కదండి. ఆయనంత ఉపాసన బలం లేకపోవచ్చేమో కానీ ఆయనతో ఊళ్ళోకి వెళ్ళాడు, తెల్లవారులేస్తే ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన చెప్పిన మాటలు పాటించాడు, ఆయన మీద నమ్మకం పెంచుకున్నాడు, ఆయన చెప్పింది విన్నాడు, ఓ గురువుగారు అన్నాడు, భక్తితో మార్చుకున్నాడు జీవితాన్ని. జీవనయాత్రలో పెద్ద పెనుమార్పు వచ్చిందా లేదా? ఇది రావడానికి హేతువు సత్పురుషులతో సహవాసం. ఇది ఏర్పడితే కుశలం. మీకు ఎలా దొరుకుతాడు సత్పురుషుడు? సత్పురుషుడు అన్నవాడెవరు? ఆయనకి ఏ కోరిక లేదు, ఆయనకే ఇది పొందుదామని లేదు. ఇది పొందుదామని లేనివాడు మీ దగ్గర ఎందుకోసం ఆశ్రయిస్తాడు? మీ వల్ల ఏ ప్రయోజనం కలగాలని కోరుకుంటాడు ఆయన ఏం కోరుకోడు. మీరు ఆయనతో కలిసి ఉన్నా ఆయనకి అంతే సంతోషం, మీరు ఆయన్ని విడిచిపెట్టేసినా ఆయనకి అంతే సంతోషం. ఆయన పట్టుకున్న నాడు పొంగిపోడు, విడిచిపెట్టిన నాడు ఏడుస్తూ కూర్చోడు. ఎందుకంటే ఆయనకి తెలుసు లోకంలో ఎవరిని పట్టుకోవాలో ఆయనకి తెలిసి ఉన్నవాడు కాబట్టి ఈ పట్లకి ఈ విడుపులకి ఆయనేం బాధపడిపోయేవాడు కాడు, పొంగిపోయేవాడు కాడు. కానీ పట్టుకోవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. ఆ పట్టు నీకు తెలిసిందా? అది తెలిసేట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞ ఎవరిలోంచి ప్రకాశిస్తోందో వాడికి శివుడని పేరు. ఆ శివానుగ్రహం ఉంటే నీకు సత్పురుష సహవాసము లభిస్తుంది. కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగిన వాడెవరు? ఆయన శివుడు అంది. కాబట్టి చూడండి, ఇంకా నేను కొన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకని అంటే నేను ఈ శివనామం దాటకపోతే మహేశ్వర నామంలోకి ఎప్పుడు వెళ్ళను? కాబట్టి భయం. నిన్ననే నాకు ఇంటికి వెడుతున్నప్పుడే కారులో నానాజీ గారు లెక్క చెప్పారు, నువ్వు ఇన్ని పూర్తి చేస్తుండాలి రోజు. నిన్ను అడుగుతా మళ్ళీ కారు ఎక్కినప్పుడు, ఇన్ని చేశావా అని అడుగుతాను. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, అన్ని నామాలు పూర్తి చెయ్యి అని చెప్పారు. కాబట్టి నేను శివనామం దగ్గరే ఉండిపోతే ఎలా? కాబట్టి ఇన్నింటిని ఇవ్వగలిగిన వాడు శివుడు. ఇందులో మీకు నాకు అక్కర్లేదండి ఇవేవి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ సభలో అని నేను అనుకోవట్లేదు కదండి. ఇవన్నీ కావాలంటే శివుడు కావాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, శివుడు కావాలంటే శివుడికి ఏమిస్తే మీ వాడవుతాడు కదండి. అసలు శివుడు మీ వాడవడానికి మీరేం చెయ్యాలి? అసలు ఇంకా పెద్ద విచిత్రం ఏమిటో తెలుసా అండి? మీ వాడవాలి అంటే ఆయనకి కూడా మీకులా అవసరాలు ఉన్నవాడై ఉండాలి కదూ. అవసరాలు ఉన్నవాడైతే మీరేమైనా ఇస్తే అవసరం తీర్చుకుంటాడు. ఒకప్పుడైనా ఆకలి వేసింది అనుకోండి, ఓ యాపిల్ పండు ఇస్తే తింటాడు. ఒకప్పుడైనా దాహం వేసింది అనుకోండి, కాసిన మంచినీళ్ళు ఇస్తే తాగుతాడు. ఒకప్పుడైనా పంచి కట్టుకోవాల్సిన వాడు అనుకోండి, మీరు పంచిస్తే ఇస్తే ఇవాళ రేపో ఎప్పుడో అప్పుడు కట్టుకుంటాడు దాన్ని కదా. ఆయన గురించి శాస్త్రం ఏం చెప్తోందో తెలుసా అండి? శివుడి గురించి ఆయన అత్యంత పరిశుద్ధాత్మని. ఆయన అత్యంత, ఇంకా నీకు ఇంత అంతా చెప్పడానికి వీలు లేనంత పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడై త్యచోహం శివ ఉచ్యతే. అటువంటి వాడు శివ అని చెప్పబడుచున్నాడు. అత్యంత పరిశుద్ధాత్మనే అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? 3 మలములు లేనివాడు అని అర్థం. సమస్త జీవకోటికి 3 మలములు ఉంటాయి. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అని 3 మలాలు.
ఆణవమలము అంటే మీరు ఏ ప్రాణిని తీసుకోండి అందులో పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు. నేనున్నాను అనుకోండి, ఈ శరీరం, దీనికి పృథివీ ఇలా అంటే మట్టి వస్తుంది. తేజో ఇందులో కొంత వేడి ఉంటుంది. వాయు ఇందులోకి గాలి వెళ్ళి పైకి వస్తుంది. నీరు కొంత నీరు ఉంటుంది, ఎప్పుడు రక్తమే నీటి రూపం ప్రవహిస్తూ ఉంటుంది. ఆకాశ ఖాళీ జాగాలు ఉంటాయి, మెదడులో నరాల దగ్గర నుంచి గుండె కవాటాలు లోపలంతా కడుపులో ఖాళీ జాగాలు ఉంటాయి. అవి లేకపోతే ప్రమాదం. మూసుకున్నాయనుకోండి బ్లాక్ పడిపోయింది అంటారు కదా. కాబట్టి ఖాళీ జాగాలు ఉంటాయి. ఇవి అన్నిటి యందు ఉంటాయి, సమస్త ప్రాణుల యందు ఉంటాయి. కానీ ఈ పంచభూతములతో తయారు చేయబడిన శరీరం ఉన్నవాడు, ఈ పంచభూతములతో సమస్తమును తయారు చేసిన వాడెవరో వాడు ఆణవ మలము లేనివాడు. కాబట్టి అసలు ఇలాంటి శరీరం ఆయనకి లేదు. ఈ శరీరాలన్నీ మాత్రం ఆయనే చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటిది లేదు కదండి. లేనప్పుడు ఎలాంటిది ఉందో పక్కన పెట్టండి. నేను ఒక మాట చెప్తాను. వ్యోమవత్వ్యాప్త దేహాయ, ఆకాశమంత దేహం ఉంది. ఓ పంచిల చాపు ఇవ్వండి. మీ దగ్గర ఉందా ఏమన్నా అలాంటి చాపు? ఆయన కట్టుకోవడానికి సరిపోతుందా అది? అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి శ్లోకం ఒకటి చేశారు ఆయన. ఈశ్వర గంధే గంధ వహాత్మతాన్న పచనే, నీకు నేను గంధం రాస్తాను కానీ నాకు వాయువు అంశిస్తావా అని అడిగారు. అప్పుడు అంతా నిండిపోయిన వాడికి అంతటా నిండిపోయిన వాయువై గంధం రాయొచ్చు. ఎంత ఉన్నాడని మీరు రాస్తారు? పంచభూతములతో తయారు కానివాడు అంతటా నిండిపోయిన వాడికి మీరు పంచిల చాప ఏమిస్తారు? వస్త్రం సమర్పయామి. ఆయన వేసుకునే రుద్రాక్షమాల మీ దగ్గర ఉందా? ఆభరణం సమర్పయామి. ఆయన నాగాన్ని వేసుకుంటాడు, మీరు తెచ్చేస్తారా పావుని? ఆయన ఒంటికి అలదగలిగినంత విభూతి మీ దగ్గర ఉందా? ఏమిస్తానని మీరంటారు ఆణవమలం లేని వాడికి? కార్మికమలము. కార్మికమలము అంటే ఏమిటో తెలుసా అండి? జీవుడు వాడే శరీరాలు మార్చుకున్నాడు. ఇత పూర్వం కొన్ని కోట్ల శరీరములలో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి పాప పుణ్యములు పెద్ద పెద్ద పర్వతాల్లా పడిపోయి ఉంటాయి. చేసుకున్న కర్మల వలన పాప పుణ్యములు పర్వతముల వలె పడి ఉన్న జీవుడెవరో వాడు కార్మికమలమున్నవాడు. ఆ పాప పుణ్యములే అనుభవంలోకి వస్తుంటాయి. ఆయనకి పాపము లేదు, పుణ్యము లేదు, కాబట్టి కార్మికమలము లేదు. మాయికమలము అంతటా ఉన్నాడని ఉపన్యాసం చెప్తాను. అరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే అందరూ పరాశరులు, వ్యాసుడే. ఏదయా ఇన్ని మాటలు ప్రహ్లాదోపాఖ్యానం చెప్పావు, నీకు కనబడ్డాడా విష్ణు అంటే? ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవ అగ్రణి వింటే. కానీ ఏడి కనపడతాడా? ఎందుకు కనపడ్డావు? మాయ. నామము రూపమునకే మాయా అని పేరు. నామరూపాలు కనపడతాయి కానీ నామరూపములు దేంట్లో వచ్చాయో అది కనపడదు. బంగారం కనపడదు, చెవుల కుండలములు కనపడతాయి, గాజులు కనపడతాయి, ఏదో కేయూరములు కనపడతాయి, కంకణములు కనపడతాయి, లేకపోతే నూపురములు కనపడతాయి తప్ప అది బంగారము అన్న గుర్తింపు మాత్రం రాదు. నామరూపములే కనపడుతూ ఉంటాయి. నామరూపముల యందు మాత్రమే నిలబడిపోగలిగినటువంటి స్థితి మాయ. ఆ మాయ నాకుంది, మనకుంది, ఆయనకి లేదు. కాబట్టి ఆయనకి మాయిక మలం లేదు. ఆయనకి ఈ మూడు మలములు లేవు. ఆణవమలము, కార్మిక మలము, మాయిక మలము, మూడు మలములు లేనివాడెవరో అటువంటి వాడు అత్యంత పరిశుద్ధాత్మని అని పిలిచారు. ఇప్పుడు ఆయనకి నువ్వేమిస్తావు? ఏమిస్తే నీవాడవుతాడు? అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ ఒక చమత్కారమైన శ్లోకం చేశారు. ఆయన అన్నారు, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అన్నారు. ఆయన అన్నారు, శివ లోకంలో మిగిలిన పదార్థాలు అలా ఉంచు, కానీ బంగారం ఇస్తానంటే తీసి దాచుకోనివాడు లోకంలో ఉండడు. ఎందుకైనా పనికొస్తుందండి అని తీసుకెళ్లి దాచుకుంటాడు. నీకు పట్టుకెళ్ళి బంగారం ఇద్దామంటే కరస్తే హేమాద్రియౌ, బంగారు కొండ నీ చేత్తో పట్టుకున్నావు. కాబట్టి ఇంకా నీకు బంగారం ఏమి ఇస్తానంటే నా మొహం ఓ తులం ఉంది, 100 తులాలు ఉండొచ్చు, 200 తులాలు ఉండదు. బంగారు కొండే నా దగ్గర లేదుగా, మేరు పర్వతం ఆయన విల్లు. ఇంకా మీరేమిస్తారు ఆయనకి? పోన్లేవయ్యా, ఎంత బంగారం ఉన్నా అర్ధరాత్రి అవసరం వస్తే పట్టుకెళ్ళి బంగారం ముక్క కొట్టి అమ్ముకుని డబ్బు తెచ్చుకోవాలిగా, అందుకని 4 రూపాయలు ఇస్తా అంటావేమో. గిరిశ నికటస్తే ధనపతౌ, రూపాయలు కాదు,
నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఆయన పక్కన ఇలా చేయి కట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే నించున్నాడు. ఎప్పుడైనా కుబేరా కొంచెం సాయం చేస్తానంటే అంటాడేమోనని. ఆయన ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు నువ్వు ఇస్తే పుచ్చుకుంటాడా? నీకు ఇచ్చేవాడే తప్ప ఆయన పుచ్చుకునేవాడు కాడు. ఆయనకి నువ్వేమిస్తావు?